నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. పిల్లల స్కూళ్ళ మీద బాగా అవేర్నెస్ తెస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాయి, గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ అనేది కొంచెం లేవనెత్తురు స్కూలు. అది ముమ్మాటికి మంచిగా ఉంటుంది, ఇటువంటి పాటించాలి. ఉం? అది చెప్పేది బాగానే ఉంది, గవర్నమెంట్ చెప్పేది కూడా బాగానే ఉంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా వాళ్ళకు కొన్ని పర్మిషన్ లేని స్కూళ్ళలో కూడా పర్మిషన్లు ఉన్నట్టుగా ఉంటుంది. దానికి కొంచెం స్కూల్ వ్యవస్థలు చాలా నడుస్తున్నాయి. దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదివినట్టుగా మంచి మంచి ఉన్నత స్థాయిలో పోయారు. మంచి సరైన విద్య దొరికింది పిల్లలకు, అంతా బాగుంది. అంటే ఇటువంటి పెట్టడం కూడా మంచిదే. పేరెంట్స్ కూడా ఆలోచించండి. ఎందుకంటే చాలా అన్ని విధాలుగా అనుభవం ఉన్న వాళ్ళే మనకు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని బీఈడీ చేసి డిఎస్సి రాసి టెట్ రాసి మంచి క్వాలిఫై అయ్యి ట్రైనింగ్ పొందిన టీచర్ ఉంటారు. కాబట్టి మనం 90% ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితేనే మన పిల్లలు కూడా ఏ టైంలో చదువుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు ఇలాంటి ఒక క్రమశిక్షణ ఉంటుంది. అదే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో వ్యవస్థ ఎట్లా నడుస్తుందో మీకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటిది కూడా మీ అందరూ పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు అందరూ సహకరించి ఒక గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది. అంటే ఏదో గవర్నమెంట్ అంటే ఏదో వ్యవస్థ కోసం కాదు, మన పిల్లల కోసం నాణ్యమైన విద్య దొరకాలంటే అది. కాకపోతే అక్కడున్న టీచర్ని మనం ఉపయోగించుకోగలగాలి. ఆ టీచర్ని మనం విమర్శించి కాకుండా ఇది కూడా. అయితే గవర్నమెంట్ ఒక పని చేయాలి. ఒకప్పుడు టీచర్లు మన స్కూళ్ళలో అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏమైందంటే చాలా దూర ప్రాంతం రావడం వల్ల పిల్లలకు కూడా కరెక్ట్ టైంకు క్లాస్ రాక సార్లు బస్సు మిస్ అయ్యేదని ఉంటాడు. కాబట్టి దయచేసి ఇది ఒకటి ఇంకోటి ఇచ్చేయాలి. నిజంగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదవాలనుకునేది అందుబాటులో టీచర్లు ఉండాలి. ఒకప్పుడు ఉండేది, అక్కడ ఏ ఊరికి అయితే టీచర్ వస్తారో ఆ ఊరి చుట్టుపక్కల కిరాయి ఇల్లు తీసుకొని ఏదో తీసుకొని ఉండేవారు. మరి ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. అంతా పట్టణాలకు పోయి మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పిపోతారు, అక్కడ పోయి చదువుకుంటారు. ఇక ఆయనకు బస్సు దొరకాలి, ఆయన రావాలి, మా పిల్లలకు చదువు చెప్పాలంటే ఆయన జర్నీలే సగం పోయి మరి కొంచెం టైం కాకముందుకే ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఎక్కాలి, మళ్ళీ ఎప్పుడు ఇంటికి ఈ పని జరుగుతున్నాయి. ఇది వాస్తవం కాదని అదరబాదర జరుగుతుంది, ఇది అవుతుంది. దానివల్ల పిల్లలకు విద్య దొరుకుతలేదు. కాకపోతే తల్లిదండ్రులు కూడా నిరుత్సాహపడుతున్నారు. ఇక వేస్ట్ కాదు, టైం సార్ రాడు ఏం రాడు ఏది అని చెప్పేసి అందుబాటులో ఉండడానికి పోతాం. అంటే ఇది ఒకటి టీచర్లు ఎప్పుడైతే ఆ ఏ ఊరికైతే అపాయింట్మెంట్ అవుతుందో అదే ఊర్లో ఉంటేనే పిల్లలకు సరైన విద్య దొరుకుతుంది. ఇది మీరు గమనించండి. సరే, ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే మనం మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను, 3,000 రూపాయల కోట్లు కొల్లగొట్టే కుట్ర, 30,000 రూపాయలు కొల్లగొట్టే కుట్ర జరిగింది అని కథనం. ఇక స్వార్థం కోసం మెట్రో భవిష్యత్తుతో చెలగాటం, మెట్రో రెండవ దశ సాధించడంలో అట్టర్ ఫ్లాప్. 71 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్ళిన బీజేపీ పట్టించుకోలేదు. ఓటుకు నోటు కేసు వల్లే కేంద్రానికి భయపడుతున్నాడు. ప్రధాని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు. సరే, ఒకవేళ నిజంగా ఓటు కేసు ఒకటి అంటారు. ఈయన రేవంత్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఆయన ఆడిస్తున్న ఆడ ఆయనకు బీజేపీకి అనుసంధానంగా పనిచేస్తున్నాడు, ఆ బీజేపీకి కోర్టుగా పనిచేస్తున్నారు అని అంటారు. అది మళ్ళీ మీరే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, ఈయన భయపడుతున్నాడు. మరి వాళ్ళే బీజేపీకి కోర్టు అయిన మనిషి, బీజేపీకి ఉన్న మనిషి చంద్రబాబు శిష్యుడు అయినప్పుడు వాళ్ళకి ఎందుకు భయపడతాడు? అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే మనం వార్త ఇచ్చేటప్పుడు దాని అవకతవకలు ఏమున్నాయా సరే సంపాదితులు ఆస్తులు కొల్లగొడుతున్నట్టే. ఒకవేళ అదే నిజమైతే మీరు బయట పెట్టండి, ఒక సమాచార గురించి మనం ఒక స్వీకరణ తీసుకొని దాన్ని బయట పెడితే మంచిగా ఉండదు. అది వార్త కాదు. మెట్రోను అడ్డుకుంటోంది కిషన్ రెడ్డిని. రాజకీయంగా నష్టం జరుగుతుందని కుట్ర, ఐఆర్ఎఫ్సి రుణం బదిలీ ప్రక్రియకు అంతా సిద్ధం. ఈక్విటీ కింద రూపాయలు 1,400 కోట్లు జమ చేశాం అంటూ మే 21న అశ్విని వైష్ణవ్ను కలిసినటువంటి కిషన్ రెడ్డి ఆపిండు. సమస్యలపై చర్చిద్దామన్న టైం ఇస్తలేరు. మెట్రో విస్తరణకు నిధులు ఇప్పించాలి, రుణం కాకపోయినా ఎన్ఓసి అయినా ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. అసలు ఇక్కడ ఎవరికి ఎవరు చెప్తున్నారు?
ఈ ప్రజల్ని పిచ్చోలు చేయడానికిగా ఇది చేసే పని. ఒకరి మీద ఒకరు ఒకరి ఒకరి మీద మీద అనుకొని ఇప్పుడు ఈయనేమో వీళ్ళు ఏమంటారు బీఆర్ఎస్లు ఆ కాంగ్రెస్ కు బిఎఫ్కి తొత్తుగా పనిచేస్తున్నారు అని వీళ్ళు అంటారు. మరి ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తారు, ఏం చెప్తారు, నాకు అసలు బీజేపీ సహకారం లేదంటారు. ఆ? ఈ వార్త రోజు ఏదో వార్తలు ఉండడానికి ఏదో ఒకటి జనాలను వాడుకోవడం తప్ప ఇది ఏమైనా చేసేది ఉందా? ఈ జనాలకు కనిపించడం కదా ఇదంతా. ఆ? ప్రజలు ఎట్లా గమనిస్తారు? కన్ఫ్యూజన్ పెట్టేస్తారు. అయితే ఈయన అడ్డుకుంటున్నాడు, ఆయన కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, ఈయన మళ్ళీ కిషన్ రెడ్డి కేసీఆర్ మనిషి అని ఈయన రేవంత్ రెడ్డి. అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే పూట గడపడానికి ఉంది కానీ ప్రజలను ఎట్లా బాగుపరచాలా, వాళ్ళకి ఎలా ఇది చేయాలనేది ఇది లేదు. హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రైల్ విస్తరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కలిసి అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సెక్రటరియట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని మెట్రోపై కిషన్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే కేంద్ర మంత్రి పనిచేస్తున్నారని, ఆయన వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. మెట్రో రెండో దశలో భాగస్వామ్యానికి ఎల్ఎన్టీ నిరాకరించిందని, ఎల్ఎన్టీ నుంచి మెట్రో కొంటేనే సమస్య తీరుతుందని కేంద్రం చెప్పిందన్నారు. ఇక 30,000 కోట్ల రూపాయల మెట్రోను 15,000 కోట్లకు కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి ఇక 13,500 కోట్ల నిధులు అవసరం ఉన్నాయని చెప్పారు. దీనికోసం ఐఆర్ఎఫ్సి రుణం బదిలీ ప్రక్రియకంతా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఇక 84 కోట్ల డాక్యుమెంట్ ఫీజు కూడా చెల్లించామని, ఈక్విటీ కింద 1,400 కోట్లు జమ చేశామని చెప్పారు. సరే, ఇక్కడ ఎవరు అడ్డుకుంటారు? ఎవరికి ప్రజల మీద ప్రేమ ఉన్నది? ఇలా ఇక్కడ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఈయన చెప్పేది ఒక తిరుగు ఉంది, ఈయన చెప్పేది ఒక తిరుగు ఉంది. ఆయన అడ్డుకుంటూ నేనది. ఇప్పుడు కేసీఆర్ కిషన్ రెడ్డి ఒకటంట. మన కేటీఆర్ ఏమంటాడు, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి. మళ్ళీ బీజేపీ కాంగ్రెస్లోనే బీజేపీ కొవ్వట్టున్నాడు ఒక వార్త. రోజుకో తిరిగా ప్రజల్ని మభ్యపెట్టుకుంటా, ప్రజల్ని మైండ్లని గందరగోళం చేసుకుంటా, ఏదో ఇది చేసుకుంటా పద్యం గడిపెట్టే గవర్నమెంట్ నచ్చింది. కానీ ప్రజల కోసం ఏమన్నా ఆలోచించడం వల్ల వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు గుర్తుకోవడం తప్ప, ఈయనంటే ఆయన అంటే అది. మరి ఈ ప్రజల్ని ఇంకా మరి ఏమి చేస్తారో ఏముండదు. తెలంగాణ విభజన తీరుకు మేము వ్యతిరేకం అంటుండు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ అనాలోచితంగా రాష్ట్రాన్ని విభజించింది, తప్పుడు విభజన వల్లే ఇంకా వివాదాలు, విభజన శక్తులపై రాజకీయాలు లేని పోరాటం. సొంత రాష్ట్రంలో ఢిల్లీ మెడలు వంచుతామంటారు, ఢిల్లీ వచ్చి నోరు కూడా విప్పరు, భయం వాళ్ళకు అంటుండు. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తుంది. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర విభజనపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ తెలంగాణ విభజన చేసిన తీర్పు తాము వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన అనాలోచిత తీరు వల్లే 2 ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అశాంతి నెలకొన్నాయని అన్నారు. ఆ తప్పుడు విభజన వల్లే నేటికి 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ సహా పనులు వివాదాలుగా నలుగుతూనే ఇప్పుడు ఉంటూ ఉన్నాయని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. వీళ్ళు చెప్పిరిగా మొత్తం మీద విభజన ప్రక్రియ జరిగిందని. ఎందుకంటే తన మీదకి వస్తే కానీ, తన ఆస్తుల మీదకి వస్తే కానీ ఈ మంచి సూపులు రావు. ఈయన కబ్జా చేసిన చెప్పి చాలా మంది దానికి దాడి చేయరాదు, ఆ చెరువు కబ్జా చేసిన అని చెప్పింది కదా. సరే, నీకంటే నీకు మిత్రపక్షం కాబట్టి నీకు ఢిల్లీకి పోతే మోడీ కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు, చేస్తారు కాబట్టి ఇంటికి వస్తుంది. తెలంగాణకు విభజన కరెక్ట్ లేదని మరి ఇన్ని రోజులు మరి ఏమైంది? 12 సంవత్సరాలు అవుతుంది కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా విభజన గురించి మేము చర్చించాం. అసలు తెలంగాణ మీకేం పని ఉంది? సరే, మీదేదో మీరు వెళ్ళిపోయిన మా బాధ ఏదో మేము పడతామని ఇక్కడ అంటూనే అయినా నీకు పనే లేదు ఇక్కడ. అయినా కానీ చాలామంది ఏంటంటే ఈ మనం ప్రభుత్వం వేసుకున్న ర్యాంక్ నాయకులు ఏంటంటే
ఏదైనా ఏం కాంట్రాక్ట్లే కావాలి, బిజినెస్లే కావాలి, ఇంకేమైనా చేయాలని కానీ మళ్ళీ వీళ్ళకి అప్పచెప్తారు. ఆంధ్ర పాలకులకే మళ్ళీ అప్పచెప్తారు. 90%. అందుకనే ఉన్నా కాబట్టి వాళ్ళు ఇంకా తెలంగాణకి ఏముందని ఇంకా ఆశపడుకుంటా దీనింటనే పడుతున్నారు. ఊడ్చుకొని అర్థం అన్నట్లు. ఆ. మళ్ళీ మళ్ళీ అదే మాట. రాష్ట్ర ఏర్పాటును పవన్ కించపరుస్తుండు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడించే తోలుబొమ్మ అని. ఇదే ఇదేమి సినిమా కాదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేందుకు రాజకీయాల్లో ఇంకా నువ్వు నేర్చుకోవాలని, అధికారం ఉందని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నారు. కరెక్ట్, వాస్తవం చెప్పాడు. రాజకీయాలు వేరు, సినిమా వేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు చేసే రాజకీయాలు బయట వాళ్ళకి చేస్తా చేస్తా యువన్ ఎట్లా ఇరికియాలా, యువన్తో ఎట్లా మాట్లాడాలి ఏదనేది అది వీళ్ళు కక్కనే కక్కరు, మనసులో ఉన్నది. అంటే మేము ఎట్లంటే రాజకీయాలు అంటే ఏంది, ఇక ఓడి మీద ఒక విమర్శ చేయడం, ఇంకోటి మీద ఇది గుర్తు తరడం అనేది వీళ్ళకు ఉంటుంది. మరి వీళ్ళకు ఇది రాదు మరి కరెక్టే. ఆయన కొంచెం ఏదో ఇక తెలుసో తెలియకనో ఇక సినిమా డైలాగ్ అనుకో ఏ డైలాగ్ అనుకో ఇక నేను స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడబోతున్నాడు. అది మాత్రం మీరు కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్ లేదు. ఆయన సినిమా ఇదే సినిమా కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. మరి సినిమా కాదు, రాజకీయాలు అంటే మరి మాటలు కూడా చాలా నేర్చుకోవాలి. ఇక పవన్ కళ్యాణ్ ఏదో చంద్రబాబు నువ్వు మరి పుణ్యమో లేకపోతే ఏ పుణ్యమో కానీ అక్కడ ప్రభుత్వం ఏర్పడింది, ఒక పదవి వచ్చింది ఆయనకు అనుభవిస్తుంది. కానీ ఇక 800 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడండి అని వార్త. ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించిన భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది, రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్కు బీఆర్ఎస్ నేత క్రీషాంక్ ఫిర్యాదు చేసిండు. అది ఇందిరమ్మ ఇళ్ళ కోసం భూమి కేటాయిస్తే ఈటలు కూడా వదిలిపెడతలేరు నాయకులు. ఇది వీళ్ళు చేసే బిజినెస్ ఇవి. అందుకనే వీళ్ళకు ఈ సినిమా పవన్ కళ్యాణ్కు ఈటోటకు ఇక రావాలంటే ఈట కూడా అదే పని చేసిండ్రు. అదే మనం కొంచెం బయట పెట్టిరు, బయట పెడతానికి దానికి మూసుకొని వచ్చి ఇక ఏదో తెలంగాణ మీద ప్రేమ లేదు, విభజన కరెక్ట్ కాదని చెప్పి చెప్తారు. ఇది మన రాజకీయ నాయకుడు, ఇది రావాలి. ఈ కబ్జాలు చేయడం వస్తేనే రాజకీయ నాయకుడు అవుతాడు. ఇది లేకపోతే అది అసలు వాళ్ళకు రాజకీయ నాయకుడు గుర్తింపు రాదు. ఇది కబ్జాలు ఉంది. ఈయన కబ్జా చేసిన ఆయన కబ్జా చేసిన ఈయన, ఇది దీని మీద ఇక వీళ్ళు వారసత్వం జరుపుకుంటారు. ఓటు చోరీ కాదు కాంగ్రెస్, నేతల మెదడు చోరీ అని కథనం. భారత పౌరసత్వం రాకముందే సోనియా గాంధీ ఓటు నమోదు చేసుకున్నారు. బోగస్ ఓట్లతో గెలిచే అలవాటు కాంగ్రెస్ది. ఎస్ఐఆర్తో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. సిఈసిపై కాంగ్రెస్ ఆరోపణలు సరికావు. గతంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 12 సార్లు జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తున్నారు. నిన్న వచ్చింది కానీ ఒక వార్త, ఆ చోరీ చేస్తారు చెప్పేసి, అంటే వీళ్ళు నేతల మెదడు చోరీ, అంటే వాళ్ళ జ్ఞానాన్ని చోరీ చేస్తున్నాడు. అంటే వీళ్ళు తెలియపరుచుకుంటా హిందువులము అంతా మనం ఒకటి కావాలి, హిందూ విజయవాసాలని సనాతనాన్ని తీసుకుపోతారు సినిమా. దాంట్లో మన బీజేపీ వాళ్ళు జర ముందుంటారు కాబట్టి ఏం చేసినారు, కాంగ్రెస్ వాళ్ళకు ప్రత్యామ్నాయం ఎవరు, కాంగ్రెస్ మీద కదా గురుజాలి. సరే ఓటు చోరీ కాదు, నేతల యొక్క మెదడు చోరీ. ఎందుకంటే మైండ్ని గతంలో ఈయనకు రేవంత్ రెడ్డికి ఓటు కేసు ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీ లెక్క మేము కాదు, ఓటు కాదు, నేతల మెదడు. అంటే మీ జ్ఞానాన్ని నింపే కోణంలో ఉన్నాం కానీ వాళ్ళ జ్ఞానాన్ని చూడంటే తీసుకోవడం, అంటే మాదొకటి జరిపి మీకు అనిస్తుంది. అంటే మేము ఓటు చోరీ కదా, అంటే వీళ్ళు అంటే చాలా నేరుగా గెలుస్తారు. ఆయన ఎక్కడిది ఒక రూపాయి పంచకుండా ఎక్కడ చేయకుండా ఇది చేసిన వాళ్ళే అయింది, పట్టినే పట్టింది, గది పట్టింది అలా. సో తెలంగాణ దోపిడీ ఇంకా ఆపండి అనే కథనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ప్రజలను ఇప్పుడైనా పట్టించుకోండి. 4 కార్లు వేసుకొని తిరగడం కాదు, పట్నం బస్తీల్లో పాదయాత్ర చేయండి. మా బాధలు ఏంటో తెలుస్తాయి. మా కష్టం కిరాయి ఇంటికే సరిపోతుంది. మీ ఉచిత పథకాలు మాకు వద్దు. ప్రతి పేదవాడికి ఇల్లు, యువతకు ఉద్యోగం ఇస్తే చాలంటున్నారు. సెక్రటరియట్ గోడలపై ఓ మహిళ పోస్టర్లు వేసింది. అదుపులోకి తీసుకొని కేసు పెట్టినటువంటి పోలీసులు. పోస్టర్లు వెలుస్తున్నాయి సెక్రటరియట్ గోడల పైన. ఎంతకి ఏదేమైనా సరే గ్రేట్. ఎందుకంటే ఆమె ఎంత నిరుత్సాహం చెందితే కానీ అంత ధైర్యం చేస్తుంది.
ఒకటి ప్రశ్నిస్తామని చెప్పేసి ఒక అడుగుదాం అనుకోతే ఆమె మీద కేసు. ఇది మన పరిపాలన. ఇటువంటి జరుగుతున్నాయి, ప్రశ్నిస్తే కేసులు. వాటి పరీక్షించి పరిశీలన చేసి పథకాలు వద్దు. చేస్తారు. వాస్తవానికి కరెక్టే. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మనం అక్కడే నిమగ్నం అయిపోతాం. ఎందుకంటే మనకు మధ్యతరగతికి ఏంటంటే ఏదైనా ఒకటి ఫ్రీగా వస్తుందంటే సరే ఇక్కడ పూట గడుస్తాలు మంచి మనం ఏదో బతంగా అనుకుంటాం. పిల్లల భవిష్యత్తు దగ్గర పోయేంత ఆలోచన ఉండదు. ఎందుకంటే పొద్దున్నేసి పని ఒక 3 పూట తిండి ఈ వాటి తిండి చాలు అన్నట్టుగా జనాలు ఉంటారు. కాబట్టి ఆ జనాలను బేస్ చేసుకొని మన నేతలు ఇక ముందుకు పోతారు. కాబట్టి అదొకటి ఎంత ఆవేదన చెందుతున్నామో. అసలు కార్లు అధికారులు 4 కార్లు వేసుకొని తిరగడం కాదు, 4 కార్లు వేసుకొని తిరగడం కాదు మా గోద బాధ. కానీ ఎంత బాధ తల్లి. ఇట్లాంటివి నువ్వు అసలు నీకు రేపు న్యాయం జరిగితే బాగుంటుంది. ఇండ్లు పథకాలు వాస్తవ కొన్ని ఉపయోగపడాలి చేయాలి. పథకం అంటే పెడతారు గవర్నమెంట్కి ఏదైనా అంటారు. అంటే మెయిన్ బేసిక్గా చేసుకొని ఎలక్షన్ ఇటువంటి పథకాలు మేనిఫెస్టోలో ఏమేమి పెడతారు అనేది చేస్తలేదు. వాడేమి ఇస్తుడు, వీడేమి ఇస్తుడు, ఇది వేస్తాడు. ఇక ఈ పథకాలు ముందుకు పెట్టి నేను ఎంత దోసుకున్నా ఎంత పోయినా ఏం కాదు. ఇక ఆవేదన ఇట్లా ప్రశ్నిస్తే కేసులు. దేనికంటే కేసు పెట్టవలసిన అవసరం ఏంటి? అవి ఏమన్నది? అవి అంత తప్పు మాట్లాడిందా? ఉచిత పథకాలు వద్దన్నది ఆమె బాధ చెప్పుకుంది. ఆమె బాధ చెప్పుకుంది కదా. పేదవాడికి ఇల్లు యువతకు ఉద్యోగం కానీ అది అంటే నువ్వు కేసు అంటే గోడకు ఏమైనా గోడ అంటే చేతితోనే రాసి అయ్యాదు. ఇదేమన్నా మీ ఆస్తులా ఏమన్నా కేసు పెట్టడానికి? ప్రజా పరిపాలన అంటే మేము ఓట్లు వేస్తేనే కదా మీరు అల్ల కూర్చుంది. మీకు ఓట్లు వేసుకుపోయి ఏసీలో కూర్చోబెడితే మేము రోడ్డు మీద వచ్చి ఏంది బాధ చెప్పేసి మా ప్రజల ఆఫీస్ అది ప్రజల కోసం ఉన్నది. తన ఇంటికి తన కూడా అది అతికించుకొని నిరసన చెప్తే తప్పే ఉంది మీకు? అంత బాధ ఏముంది? దానికి కేసు పెడతారా? ఇంత దుర్మార్గమా మీరు? ఇదండి కేసు పెట్టవలసిన అవసరం ఏముంది? ఏం తప్పు చేసినావా? ప్రజలను గమనించండి. ఇటువంటి నాయకులను మనం ముందు తీసుకుపోవడం వల్లే మనకి జరుగుతుంది. అట్లే కొన్ని మాటలు కూడా చెప్పింది అందులో లేఖలో. చూద్దాం ఒకసారి. రాష్ట్ర సచివాలయంపై ఒక యువతి అంటించినటువంటి పోస్టర్లు చర్చనీయాంశంగా మారింది. ఉచిత పథకాలు వద్దు అని, ప్రతి పేదవాడికి ఇల్లు, యువతకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రమ్య పేరుతో చేతిరాతు రాసి ఉన్నటువంటి పోస్టర్లు వెలిసినాయి. ఆ గోడల పైన దాదాపు 3 పేజీల లేఖ రాసి గోడకు అంటించి నిరసన తెలిపారు. లేఖలో మద్యం తాగే వారిని కాదు, ఆ మద్యం తయారు చేసే కంపెనీ వారిని పట్టుకోండి అని స్పష్టంగా తెలియజేసింది. గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మరొక మాట, ఎక్కడో ఇల్లు ఇచ్చామని చెప్పుకోవడం కాదు అని రాసింది. అందరికీ ఇచ్చామో లేదో అది చూసుకోండి అని తెలియపరిచింది. సీఎం రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కాదు అని తెలుపుతూ తెలంగాణలో ఇల్లు లేని వారు ఉండొద్దు, చదువుకున్న వారికి ఉద్యోగం కావాలని ఆ లేఖలో వివరంగా తెలిపింది. 4 కార్లు వేసుకొని తిరగడం కాదని చెప్తూ మీ కాళ్ళతో పాదయాత్ర చేయండి అని చెప్పి అప్పుడే ప్రజలు తిప్పలు మీకు అర్థమవుతుంది అంటూ ఆ లేఖలో స్పష్టంగా రాసింది. రమ్య పేరుతో వెలిసినటువంటి ఒక పోస్ట్. అందులో ఏమన్నా మనకు వ్యతిరేకత ఉందా? మంచి పాజిటివ్ గానే ఉంది. ఏమన్నా బామ గోస బాధ వాళ్ళ మనసుకు వచ్చినట్టు అనిపించింది. వాస్తవానికి కదా సార్, ఈ మద్యము అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేసారో, సరే ఎవరు స్టార్ట్ చేస్తారు కానీ మీరు రాజకీయ నాయకులు స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు ఈ వార్త వస్తాయి కదా సార్, మేము చేయలేదు, గత ప్రభుత్వం చేశారు. గత ప్రభుత్వం అది ఎప్పటి నుంచో తెచ్చారంట చెప్తారు. అటు పోతారికే కాలం కట్టుకొని ప్రయత్నం చేస్తాం. అది కాదు ముఖ్యం. సరే ఎదుటి ఏం చేసినది కాదు, నువ్వేం చేస్తున్నావు అనేది కావాలి. ఈ మద్యం వల్ల ఇప్పుడు ఏమైందంటే చాలా మంది పిల్లల్ని, కొంతమంది నేతలు ఏం చేస్తున్నారంటే యువతను గంజాయికి అలవాటు చేస్తున్నారు, మత్తులోకి దింపేస్తారు. చాలా మంది ఊళ్ళలో జరుగుతుంది. ప్రజలను గమనించండి, తెలుసు, మీకు తెలుసు, కానీ మీరు చెప్పలేకపోతున్నారు. కానీ చాలా మంది యువతను తన అవసరాల కోసం వాడుకోవడానికి గంజాయిని అలవాటు చేస్తున్నాడు, మద్యానికి అలవాటు చేస్తున్నాడు. ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. అరే వాడికి ఇంత మంది ఆపిగానే వాడు మనకి ఏమని ఆ ఏజ్లో ఆ ఏజ్ ఏమర్థమైంది? వాడు ఏది చెప్తే వాడు కరెక్ట్ అంటాడు. నువ్వు మంచి మార్గం చెప్తే మంచిగా పోతాడు, చెడు మార్గం చెప్తాడు. ఆ మద్యానికి అలవాటు అయినప్పుడు ఎప్పుడైనా నీవే నీతివంతులే కాపాడుతాడు, మాలాగా చెప్పినోడు శత్రువులే కాపాడుతాడు. ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తారు. ఇటువంటి వార్తలు లాగా ఏం చేస్తారు? అరే మనోడు మనం ఆడుతున్నా, మీకు మంచి చేస్తుంది తాగినారు. మనకేం తెలియదు, మంచి చెడ ఆలోచించేంత ఇది లేదు. ఆ ఆలోచనతో ఉంటే వాడు భవిష్యత్తు మీద చదువు మీద పెడతారు కదా, భవిష్యత్తు మీద దృష్టి పెడతారు. వాళ్ళు ఎక్కడ పోకుండా మీ ఆలోచన విధానంలో బంద్ చేసి
మద్యానికి గంజాయికి అన్నిటికీ అలవాటు చేస్తుంది. దీని మీద ఫస్ట్ దృష్టి పెట్టండి. ప్రతి పేదవాడు ఎందుకు బాగుపడో చూడొచ్చు. పేదవాడు బాగుపడాలని మీరు నిజంగా మీరు కోరుకుంటే ఈ ఈ గవర్నమెంట్ అంటే వ్యవస్థ మీరైనా సరే కానీ అధికారులైనా కానీ ప్రజలైనా గమనించి ఇటువంటి అని కొంచెం చేయాలి. ఇప్పుడు ఊళ్ళలో కూడా చేరింది గంజాయి డ్రగ్స్ అని. దానివల్లే కదా ఒక తల్లి ఇంత గోస వెలుగుతో కూడా ఉంది. మీ పరిస్థితి అదే. కరెక్ట్గా మీరు ఆలోచన విధానం తీసుకొచ్చే టైం కల్లా మీకు ఏం చేయాలో తెలియదు. మీ మైండ్ అంతా వేరే లెవెల్లో వెళ్ళిపోద్ది. ఇక అట్లా చేస్తారు. ఇప్పుడు వాడికి దానికి అలవాటైన అనుకో ఆ ఏజ్ ఏమంటారు వాడు చేసేది కరెక్ట్ అనుకుంటాడు. మైండ్ మరల్చి తనను ఇటువంటి విషయాల్లో చిన్న చిన్న తావుడుకు మధ్యాహ్నం కలిసి ఇంట్లో తల్లిదండ్రుల మీద దాడి చేయడానికి తావుడుకు డబ్బు సరిగా దొరకపోతే వాడిని ఎప్పుడు చేస్తారంటే వాడి మైండ్ ఇంకోటి ఆలోచించ కూడా చేస్తాడు. రాజకీయాలకు మేమే ఉండాలి, మేమే పరిపాలించాలి, మేమే అధికారం ఉండాలి, కాకపోతే ఇవ్వాలి, కాకపోతే ఈసారి ఈయన ఉంటే రేపు నేనుంటా, ఈ కోణం ఉంటారు. అది గమనించండి. యువతకు చెప్తున్నాం, మీరు గమనించండి. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మీ తల్లిదండ్రులు అప్పుడు మంచిగా ఉన్నాడు, బయట పోయింది ఎట్లా ఉంది అని చూస్తారా? చూడలేదు కదా.